ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ స్టీల్ బ్రిడ్జ్ అమరావతిలో ఏదైతే సిడి యాక్సెస్ రోడ్ కంటిన్యూస్గా ఏదైతే NH-16 కలపడానికి ట్రై చేస్తున్నారో దానికోసం మన కృష్ణానది నుంచి వచ్చే బహింగాంగ్ కెనాల్ మీద నిర్మించే స్టీల్ బ్రిడ్జి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి. అసలు మెయిన్ ఏంటంటే ఒక సైడ్ వర్క్ని స్టీల్ బ్రిడ్జ్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఈ సైడు వాల్స్ వరకు అవి కొంచెం వర్క్స్ ఉన్నాయి అంతేను. దీనికి కాంక్రీట్ ఆల్రెడీ అయిపోయింది. కాంక్రీట్ వేయడం, దాని మీద డీవాటరింగ్ అవి చేస్తున్నారు. చూడండి, వాటరింగ్ తలుపుతున్నారు. ఇటు సైడు పైన షీట్స్ వేసి ఆ షీట్స్ మీద కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారండి. తర్వాత ఈ సెంటరింగ్ అన్ని వర్క్స్ చేసి ఐరన్ వర్క్, ఫ్రేమ్ వర్క్ చేసి చూడండి ఇక్కడంతా వర్కర్స్ అందరూ ఈ పనులు చేస్తూ ఉన్నారు. పైన అదే పని. ఇది కూడా ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోయి కాంక్రీట్ కూడా అయిపోతుంది. తర్వాత ఈ 2 బ్రిడ్జ్లు అటాచ్ చేసి మెయిన్ ఏదైతే రోడ్డు ఉందో, తాడేపల్లి రోడ్డు ఉందో తాడేపల్లి రోడ్డు కలిపేస్తారండి. ఇవన్నీ అవే వర్క్స్ అవుతున్నాయి. చూడండి ఒకసారి స్టీల్ వర్క్స్, స్టీల్ రాడ్ బెండింగ్ వర్క్స్ అన్నీ వేసి దాని మీద కాంక్రీట్ వేస్తారండి. కాకపోతే ఏంటంటే ఈ 2 ఏవైతే ఉన్నాయో స్టీల్ బ్రిడ్జెస్, వాటి కింద ఒక చెక్క లాంటి షాక్ అబ్జర్వర్ లాంటి వాటిని ఫిట్ చేయడానికి ఈ విధంగా ఈ కింద చెక్క మొద్దులు లాంటి ఈ స్లీపర్స్ని వీటికి సపోర్ట్గా అటు కాంక్రీట్కి ఇటు స్టీల్ బ్రిడ్జ్ దానికి మధ్యలో పెట్టారు. చూడండి, ఇవి స్లీపర్స్ అంటారు వీటిని. తర్వాత కింద మెయిన్ షాక్ అబ్జర్వర్ ఫిట్ చేసి తర్వాత రిమూవ్ చేస్తారండి. ఎందుకంటే హెవీ లోడ్లు అవి ఏమన్నా హెవీ క్రేన్స్, టిప్పర్లు, లారీలు లాంటివి బ్రిడ్జ్ మీద ప్రయాణించినప్పుడు కింద ఫౌండేషన్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఈ షాక్ అబ్జర్వర్ని బిగిస్తారు. అందుకనే ప్రస్తుతానికి ఈ చెక్క స్లీపర్స్ని పెట్టి తర్వాత ఒక్కోదానికి ఈ షాక్ అబ్జర్వర్ లాంటి వాటిని బిగించి నట్ బోల్ట్స్ బిగించి తర్వాత ఇది రిమూవ్ చేస్తారండి. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉన్నాయో. ఈ వర్క్స్ అన్నీ వర్కర్లు చేస్తున్నారు. చూడండి, అవి షాక్ అబ్జర్వర్ అండి, మీరు చూసేవి చూడండి. ఇవేనండి చెక్కలు మొత్తం. ఇంకా ఈ వర్క్స్ తర్వాత ఇక్కడ వర్కర్స్ ఇంజనీర్స్ అంతా కలిపి ఇక్కడ షాక్ అబ్జర్వర్ దగ్గర గ్యాస్ వెల్డింగ్ లాంటిది చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఏం సార్ అది? ఏంటది? వెల్డింగా? అది అమేషన్, ఇది వెల్డింగే. అది అదే ఇది గ్యాస్ వెల్డింగ్ సంబంధించి క్యాజీ తెలుగు హిందీ వెల్డింగ్. ఏ వెల్డింగ్? క్విక్ వెల్డింగ్, క్విక్కా మిక్ వెల్డింగ్, మిక్ వెల్డింగ్. చూడండి, ఇవ్వండి జాక్స్. ఈ జాక్స్ ద్వారా కొంచెం వాటిని లేపి తర్వాత ఈ వుడ్ స్లీపర్స్ని కింద పెట్టి తర్వాత అవి ఏవైతే ఉన్నాయో షాక్ అబ్జర్వర్స్ వాటిని బిగించి తర్వాత దీన్ని డౌన్ చేస్తారండి. ఈ విధంగా కింద
స్టీల్ బ్రిడ్జ్ కింద వర్క్స్ అన్నీ ఈ కాంక్రీట్కి ఈ స్టీల్ బ్రిడ్జ్కి మధ్యలో షాక్ అబ్జర్వర్ని బిగించి వివిధ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఈ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి, మొత్తం షాక్ అబ్జర్వర్లు ఇవన్నీ. పైన కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇవ్వండి చూడండి, ఇదే ఫైనల్ అండి. వర్క్ అయిపోయిన తర్వాత ఈ కాంక్రీటు, ఈ ఫౌండేషన్ కాంక్రీట్ దిమ్మలకి ఈ స్టీల్ బ్రిడ్జ్ దానికి మధ్యలో షాక్ అబ్జర్వర్ని ఫిట్ చేసి దానికి మిక్ వెల్డింగ్ అంటే గ్యాస్ వెల్డింగ్, దాన్ని లేటెస్ట్గా మిక్ అని వెల్డింగ్ అంటారంట. అది చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించేసి ఇదైతే ఆ బిల్డింగ్ ఉందో దాన్ని చేస్తున్నారు అక్కడ. ఒకసారి చూడండి, ఇది ఫ్రెండ్స్ చూడండి వర్క్స్ అన్ని. ఇలా మా ఏ వీడియోలోనూ ఎవరు ఇలా చూపించరండి కింద ఏం జరుగుతుందో అసలు వాట్ ఈజ్ వాట్ అని. ఒకసారి మన వీడియో అంతా దాని డెప్త్ వరకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రతిసారి. చూడండి, ఇవన్నీ షాక్ అబ్జర్వర్లు అండి. చూడండి, ఇది బకింగ్హామ్ కెనాల్ అండి. ఈ కెనాల్ గుంటూరు అటు తెనాలి అటు సైడ్ వెళ్తుంది. ఈ చెక్క స్లిప్స్ చూడండి, తర్వాత ఈ రిమూవ్ చేస్తారు నిదానంగా. ఇది ఫ్రెండ్స్, వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.